పట్నంలో ఉండేటోళ్లకు ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అన్నట్టు ఉంటారు. అసొంటి ఇల్లు ఇగో ఎట్లా పర్యాలు బట్టి పడిపోయేతానికి పట్టులేనట్టున్నదో చూడుండ్రి. ఇప్పుడు కొద్దిసేపు అయినాకన అన్నట్టు రన్నింగ్ రేసులో విజిల్ ఊదితే ఉరికతానికి రెడీగా ఉన్నట్టే సిద్ధంగా ఉన్నది. హైదరాబాద్లో ఉన్న గోషామాల్ ఏరియాల 5 అంతరాల మేడ మెడలు ఇరిగిన కోడి తీరుగా కూరుపాట్లు పడుతున్నది. ఎందుకు ఇట్లా అయింది అంటే దాని పక్కకే ఉన్న ఖాళీ జాగాల కొత్తగా ఇల్లు కట్టుకునేటోళ్ళు పునాది కోసం కంత కలుదా వినరట. మెత్తటి మట్టి దాచుకినట్టు అయిందో ఏమో. ఒక పక్క బరువు ఎక్కువై బంగ్లా చిన్నగా ఒరిగి సిరాకిచ్చింది. ఇంకేమున్నది లబో దిబోమని మొత్తుకొని 5 అంతరాల మేడలో ఉన్నోళ్ళు దబ్బ కిందికి దిగిర్రట. ఎప్పుడు కుంగి కూలబడుతుందో అని భయంగా బతుకుతున్నారట చుట్టుపక్కల ఉన్న పబ్లిక్. 5 అంతరాల మేడ ఒరిగి ఇంకో మేడ మీద పడితే అది ఉంటదా? తునకలైతుంది. అందుకే జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు అర్జెంటుగా మతలా పంపిరట. కానీ 6 గంటలు గడిచినా దిక్కు దేశలేదట. అందుకే మమ్మల్ని కాపాడుర్రి మహాప్రభో అని అడుగుతున్నారు జనాలు. జేసీబీ పెట్టి ఆ బేస్మెంట్ తీయడం వల్ల బిల్డింగ్ జరుగుతుంది, క్రాక్ వచ్చేసింది, బెండ్ అవుతుంది. ఓనర్ ఇప్పటివరకు లేరు, ఇక్కడ ఎవరు లేరు కూడా. అది ఇమ్మీడియట్ గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుంటే అది పడిపోతుంది. మీరు ఏమైనా గ్రెయిన్ అనేది తెచ్చైనా దాన్ని స్టాప్ చేయండి, లేకుంటే పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి. ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్నారు, కిరాయి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని జరిపించాం. మీరు దాని గురించి ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే మాకేమైనా ఉంటుంది, లేదంటే మరి అంతే కదా. చిన్నగా సీమల తీరుగా వస్తామంటే కుదురుతుందా? పుణ్యకాలం పుట్టుకు అంటది. ఆ తర్వాత ఆగమయ్యేది మన పబ్లికే. ఏదన్నా జరిగినాక చర్యలు తీసుకునే బదులు జరగక ముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇంటి ఓనర్ కూడా లేడు, ముసలోళ్ళు ముడిగోళ్ళు బిల్డింగ్లోనే ఉన్నారు. తొందరగా చర్యలు తీసుకోండి. ఏ అర్ధరాత్రి అందరు వండుకున్నాక బంగ్లా కూలితే భారీ నష్టం జరుగుతుంది. జర మేలుకోండి మహాప్రభు అని బతిలాడుతున్నారు. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో అసలు తీసుకోరో, ప్రమాదం జరిగేదాకా పట్టించుకో అన్నట్టే చేస్తారో ఏం తెలుస్తలేదని బాధపడుతున్నారు అక్కడి జనాలు. ఈ జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు ఎందుకు షవు మీద పేరు వాడతలేదో ఏమో పోరి.